కీర్తనలు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడు, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మియుండెను. కెరీబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ఈ కీర్తనలో మనం 50 వచనాలు చూస్తున్నాం. తర్వాత ఈ 50 వచనాలలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి ఇవి కొన్ని వచనాలు రాయబడ్డాయి. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే కాకుండా దావీదు తన సొంత అనుభవంతో కూడా రాసినట్లుగా కూడా ఈ కీర్తన ఒక్కణలో మనం చూడవచ్చు. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. సో ఈ కీర్తన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో కూడా వ్రాయబడినది. ఇది అనగా మరి దావీదు తన యొక్క జీవితం ఆఖరిలో దాదాపుగా రాసినట్లుగా అనుకోవచ్చు. తర్వాత సౌలు చేతిలో నుంచి విడిపించబడినటువంటి తన తొలి దినాలలో మాత్రమే కాకుండా రాజుగా అతడు తన రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత వివిధ సమయాలలో తన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది శత్రువులను కూడా ఓడించి తన రాజ్యంలో తనకు వ్యతిరేకంగా లేచినటువంటి వారందరి మీద కూడా జయాన్ని పొంది తన రాజ్యాన్ని పునఃస్థాపించుతూ స్థిరపరచుకున్న తర్వాత తన జీవిత క్రమం అంతట్లో కూడా దేవుడు ఏ విధంగా తనకు సహాయపడి తనను అనేక విషయాలలో, పరిస్థితులలో చక్కటి విడుదల కలుగజేశాడో మరి దేవుడిని స్తుతిస్తూ దావీదు ఈ కీర్తన రాసి ఉన్నాడు. చాలా విషయాలలో మనం కనుక పోల్చుకొని చూసినట్లయితే ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా సంబంధించినవిగా మనం చూడవచ్చు. ఉదాహరణకి 4వ వచనంలో, మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు మరణ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను.
నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. అవన్నీ కూడా మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాటలు. అది పేతురు వాళ్ళతోటి పెంతెకోస్తు దిన సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఆయనను మరణ వేదనలు బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ పాశములు తొలగించి దేవుడు మన ప్రభువును లేపిను అని చెప్తాడు. 19వ వచనంలో విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చును, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించును. ఆ మరణ పాశముల నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు లేపినటువంటి దాని గురించి మనం అనుకోవచ్చు. తర్వాత ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే కాకుండా, దావీదుకు మాత్రమే కాకుండా, మరి మరణ, భూస్థాపన, పునరుద్ధాన అనుభవాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా ఐక్యపరచబడి ఆయనతో పాటుగా జీవిస్తున్నటువంటి అనేక మంది పరిశుద్ధులకు కూడా ఇది గుర్తుగా ఉంది. ఈ మరణ పాశములు, పాతాళ పాశములు, మరణపు ఊరులు ఇవన్నీ కూడా మరణం యొక్క అనుభవానికి గుర్తు. తర్వాత అటువంటి మరణం యొక్క అనుభవంలో కూడా వెళ్ళినటువంటి ప్రతి విశ్వాసి ఎవరైతే ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యపరుచుకొని ఆయన పునరుద్ధాన సంబంధమైన అనుభవాన్ని కూడా దానిలో కూడా వారు ఐక్యపరుచుకుంటారో వారు కూడా విశాల స్థలమునకు నన్ను తోడుకుని వచ్చెను అని పాడగలిగేటటువంటి విధంగా విశ్వాసులకు అటువంటి అనుభవాన్ని దయచేసిన వాడుగాను, ఎవరైతే యథార్థమైన హృదయంతో ఆయన వైపు చూస్తారో వారందరికీ కూడా అటువంటి అనుభవానికి నడిపించేటువంటి మన నాయకుడుగాను, విశ్వాసమునకు కర్తగాను మన ప్రభు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ విధంగా ఆయన మన విడుదల కలుగజేయటం మాత్రమే కాకుండా ఇక్కడ 7వ వచనంలో ఒక విషయం చూస్తాం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. ఇవన్నీ కూడా ఆయన ఏ విధంగా నిర్గమకాండం 19వ అధ్యాయంలో భూమి మీదకి దిగి వచ్చి మోషేతోటి 40 దినాలు ఉండి ధర్మశాస్త్రాన్ని వారికి ప్రకటించి ఇచ్చాడో, వచ్చినటువంటి సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా భూమి కంపించిందో, మేఘములను ఉంచి ఆయన వచ్చాడో, మరి దహించు అగ్ని ఆ పర్వతాన్ని పట్టివేసినదో, అవన్నీ కూడా వచ్చినటువంటి దానిని దావీదు తన జీవితంలో ఏ విధంగా దేవుడు తనకు విడుదల కలుగజేయడానికి దిగి వచ్చినాడో అది అనుభవకంగా, అంటే దేవుడు అలా దిగి వచ్చాడనేటువంటి అనుభవంతో ప్రతిసారి, అంటే ప్రతి సందర్భంలో కూడా సౌలు చేతిలో కానీ, విరోధుల చేతిలో కానీ, లేక తన ఇంట్లో తనకు ఎదురు తిరిగినటువంటి అబ్షాలోము చేతిలో కానీ, తర్వాత సౌలు కుమారుడు అనేటువంటి ఇంకొక అతను యెషాబోతు విషయంలో కానీ, వీరందరితో కూడా దేవుడు దావీదుకి ఏ విధంగా విడుదల కలుగు చేశాడో ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఆ విధంగా దిగి వచ్చినట్లుగా అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాసినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎవరితోటైతే ఆయనతో అటువంటి మరణ, పునరుద్ధానం ఆ రెండింటి యొక్క ఐక్యతలో కలిగి క్రీస్తుతో కూడా జీవిస్తున్నారో ఆ బిడ్డలందరి జీవితాల్లో కూడా దేవుడు ఆ విధంగా వారికి దిగి వచ్చినటువంటి అనుభవంతో, అంటే విడుదల కలుగు చేయటానికి నడిపించేటువంటి నాయకుడిగా కూడా ఉన్నాడు. తర్వాత ఇక్కడ 1వ వచనంలో చూస్తే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. చాలా వచనాలు మరి అన్నదకు మునుపు భూతకాలంలో జరిగినటువంటి అనుభవాన్ని గురించి రాయబడినట్లుగా చూస్తాం. మరి మొదటి 2 వచనాల్లో చూసినప్పుడు, తర్వాత ఇప్పుడు మరి వర్తమాన కాలంలో తనకు ఎటువంటి సంబంధం దేవుడితో కలిగి ఉన్నదో అది కూడా చూస్తున్నాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటే అది ఎల్లప్పుడూ ఇప్పుడు వర్తమాన కాలంలో తను ఏ విధంగా మనస్సు దేవుని పక్షంగా కలిగి ఉన్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఎటువంటి అనుభవాన్ని, అంటే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు,
ఇవన్నీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కలిసి ఆయనలో ఉన్నటువంటి ఏదైతే ఒక కూటమిని దాస్తుందో, లేకపోతే రక్షణ శృంగంగా ఉండగలదో, లేకపోతే అంటే భద్రత కలుగుతుందో, ఈ అనుభవాలన్నిటినీ కూడా దేవునిలో తాను పొందినట్లుగా కూడా దావీదు యొక్క అనుభవంగా మనం దాన్ని చూస్తాం. అలా అది గతంలో పొందినది మాత్రమే కాకుండా ఇప్పుడు తన దేవుడిని ఆ విధంగా ప్రేమిస్తున్నటువంటి అనుభవంతో ముందుకు వెళుతున్నాడు కనుక దేవుడు తన ముందున్నటువంటి వర్తమాన కాలంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా తనకు దుర్గముగా, రక్షణ శృంగంగా, శైలముగా ఉండగలడో దానిని గురించి కూడా పాడుతున్నాడు. కనుక విశ్వాసులమైన మనందరం కూడా మరి ప్రభువు గతంలో చేసినటువంటిది మాత్రమే స్తుతించడం మాత్రమే కాకుండా మరి గతంలో మనం సరైన విధంగా నడుచున్నామని అనుకునేటువంటి దానిలోనే నిలబడిపోకుండా అది మనం జీవించినంత కాలం కూడా ప్రభువును ప్రేమించుతూ ప్రభువును ఏ విధంగా మనం అనుభవపూర్వకంగా ఆయన బలాన్ని, శక్తిని మన జీవితంలో అన్వయించుకొని జీవించాలో దాని ద్వారా జీవించినటువంటి అనుభవంలోనికి మనందరం కూడా నడిపించబడాలని దేవుడు మనందరి పక్షంగా ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినటువంటి ఈ విషయాలన్నిటిలో కూడా మరి నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటే ఇటువంటి అనుభవంలోనికి, అంటే మరణం యొక్క పాశములు విడుదల కలుగు చేయబడి పునరుద్ధాన బలం ద్వారా జీవించగలిగినటువంటి 19వ వచనంలో విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చినంటే ఆ మరణం యొక్క బంధకాలు, ఆ పాశములు అన్నీ కూడా మన మీద పని చేయకుండా జయించినటువంటి జీవితాన్ని ప్రతిరోజు కలిగినటువంటి అనుభవంతో జీవించేటువంటి విశ్వాసికి గురుతుగా మొదటిగా నేను నిన్ను ప్రేమించుతున్నానని చెప్తున్నాడు. మనము ఆయనకు లోబడటం అనేటువంటిది ఆయనను ప్రేమించడం ద్వారా జరిగేటువంటి విషయంలో ఉన్నటువంటి గొప్ప బలం ఇంకా దేన్ని బట్టి రాదు. ఇది క్రైస్తవ జీవితంలో నేను ఆయనకు దాసుడిని అయినప్పటికీ కూడా నేను ఆయనకు లోబడి జీవించడం అనేటువంటిది నా హృదయంలో ఆయన పక్షంగా కలిగినటువంటి ప్రేమను బట్టి జరిగించేది. అలా కానట్లయితే మన ఐక్యత ఆయనతోటి, ఆయన ఐక్యత మనతోటి ఎటువంటి విధంగా ఉండి ఈ దావీదు కానీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ, అనేక మంది జయించినటువంటి పరిశుద్ధుల జీవితాలు కానీ నడిపించబడ్డాయో మనం అటువంటి విధంగా నడిపించబడలేం. కనుక మొట్టమొదటి నుంచి కూడా మనం గుర్తుంచుకోవలసింది, మనము ఆయనని సదాకాలము మారనటువంటి ప్రేమతో, ఆయన ఎటువంటి ప్రేమతో మనలను ప్రేమించున్నాడో, మొదట మనలను ఆయన ప్రేమించుండగా మనము కూడా ఆయనను ఆ విధంగా ప్రేమించుతాం. ఆ విధంగా ప్రేమించుతున్నామనే దానికి గుర్తు ఏంటంటే ఈ అధ్యాయంలో చూసినప్పుడు సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్పినటువంటి వాక్యానుసారంగా నడవటం, ఆయనలో ఉన్నటువంటి బలాన్ని అన్వయించుకొని మన దినదినము జీవించటం. ఆ విధంగా జీవించినటువంటి బిడ్డలు దావీదు, తర్వాత అనేక మంది భక్తులు, తర్వాత అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఏ విధంగా ఆ మరణం యొక్క బంధకాలన్నిటినీ కూడా తొలగించి తండ్రి అయినటువంటి దేవుడు మన కుమారుడైన యేసు ప్రభువుని లేపి ఉన్నాడో అదే అనుభవాన్ని మనం దినదినము కొనసాగించుతూ చివరి దినాల్లో మనము ఆ మరణాన్ని జయించినటువంటి బిడ్డల యొక్క గుంపులోనికి చేర్చబడేటువంటి విధంగా మన జీవితాలు కట్టబడతాయి. అప్పుడు దావీదు జీవితంలో ఏదైతే భౌతికంగా నెరవేర్చబడిందో మరి ఈ విధంగా జీవించేటువంటి ఆయన యొక్క మరణంలోనూ పునరుద్ధానంలోనూ ఐక్యపరచబడినటువంటి బిడ్డల యొక్క జీవితాలు ఒకవేళ మనకు చనిపోయినట్లయితే ఆ పాతాళలోక ద్వారములు మనలను బంధించలేవు కనుక, జయించలేవు కనుక వాళ్ళు తిరిగి వాటిని ఓడించి లేవగలుగుతారు. ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో మనం గనక జీవించున్నట్లయితే, ఈ అనుభవాన్ని దినదినము గనక కొనసాగించి జీవిస్తున్నట్లయితే వారిని సజీవులుగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేవనెత్తేవాడుగా ఉన్నాడు. సో ఇది ఎంతో శ్రేష్టమైన అనుభవాన్ని దావీదు తన జీవితంలో కొనసాగించి జీవించిన వాడుగా చూస్తాం. మరి మన జీవితంలో కూడా ఇప్పుడు మనకు కలిగినటువంటి సందర్భాలలో, అవకాశాలలో ఏ విధంగా ఆయన మరణం యొక్క ఐక్యతలోను పునరుద్ధానం యొక్క ఐక్యతలోను గనక మనం పాలివారమైనట్లయితే, దానిలో గనక మన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే
దేవుడు ఈ విధంగా జరిగించాడో వాటన్నిటిలో కూడా మన యొక్క అనుభవాన్ని మనం ఏ విధంగా జీవించామో ఇక్కడ దావీదు చెప్తున్నట్లుగా దేవుడు ఏ విధంగా అతని పక్షంగా చేశాడో ఆ అనుభవాన్ని అది మన అనుభవంగా కూడా దేవుడు మార్చగలడు. అది ఎంతో శ్రేష్టమైనది. దాని కొరకు మన జీవితాన్ని మనం ముందుకు చూడచుట అనేది దినదిన అభ్యాసంగా మార్చుకోవాలి. సో కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనలు 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడెవడు? అంటే మరణాన్ని చూడకుండా ఉండగలిగినటువంటి మనుషుడు ఎవడూ లేడు. పాతాళ బంధకాలు ప్రతి ఒక్క మనిషిని కూడా ఆవరించుతాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఆ వాక్యం చదివినప్పుడు. కానీ ఇక్కడ మనం చదివినటువంటి 18వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. అనగా ఇతడు కూడా అటువంటి అనుభవంలో కూడా వెళ్ళి ఉన్నాడు. కానీ వాటిలో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం 19వ వచనంలో చూస్తాం. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. సో అదే సందర్భంలో మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. కనుక మనం కూడా దినదినము దావీదు ఏ విధంగా నడిపించబడ్డాడో ఆ విధంగా నడిపించబడుతున్నప్పుడెల్లా మరి మరణ పాశములు మనలను చుట్టుకొని నడిపించేటువంటిది కలిగినటువంటి భయపడేటువంటి స్థితి, దానినే దాసత్వం అని కూడా చెప్పారు. అంటే అది ఆ మరణం ఏ విధంగా మనని పట్టి ఆవరించుందో, ఇక్కడ మరణం అనేటువంటి మాటకు అర్థం మన శరీరాన్ని ఈ లోకంలో విడిచిపెట్టి మన ప్రాణాన్ని వెళ్ళిపోవడం అని కాదు అర్థం. అంటే ఒక దావీదుకు కలిగినటువంటి సౌలు కానీ ఇతరమైనటువంటి సందర్భాల్లో కలిగినటువంటి పరిస్థితులు అని అర్థం. ఆ పరిస్థితులలో మనకు కలిగేటువంటి భయము యొక్క దాసత్వం, ఆ భయాన్ని బట్టి మనం ఏ విధంగా అవుతుందో అనేటువంటి మరి భవిష్యత్ కాలంలో ఏదైతే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి భయం చేత ఆవరించబడి వర్తమాన కాలంలో మనం సరైన విధంగా ప్రవర్తించినటువంటి దానికి ఆ దాసత్వం, దానిలో నుంచి విడుదల కలుగు చేయడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి మనవలే మనుషుని యొక్క శరీరాకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. ఆయన కూడా రక్తమాంసలలో పాలివాడాయన. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై అన్నాడు. కనుక ఎవరైనా సరే మరి మనకు కూడా విశ్వాసులైన మనకు దావీదుని దేవుడు ఏ విధంగా తీసుకుని వెళ్ళి ఉన్నాడో అటువంటి అనుభవాల్లో తీసుకుని వెళ్ళి సహాయపడి ఆయనకు విడుదల కలుగు చేశాడో, ఒకవేళ మనకు కూడా అటువంటి మరణ పాశములు చుట్టుకొని ఉన్నటువంటి అనుభవంలో కూడా వెళుతున్నట్లయితే ఆయన మనకు సరైనటువంటి సహాయం చేయుటకు మరి తగినటువంటి ప్రధాన యాజకుడిగా మన పక్షమున నిలబడి ఉండేవాడుగా ఉన్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరులు గురించి వ్రాయబడినట్లు వాళ్ళు మరణముల యొక్క అనుభవాన్ని నుంచి విడుదల కూడా పొందలేదు, కోరుకోలేదు. సో దేవుడు అక్కడ మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో శ్రమలో ఉన్న వారికి విడుదల కలుగు చేయుటకు మనకు సాటిన సహాయం చేయుటకు ఆయన మనవలే శరీరాకారమును పోలినటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, రక్తమాంసంలో పాలివాడాడు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మరింత శ్రేష్టమైన అనుభవాన్ని కోరుకున్నారు. అంటే
ఇప్పుడు శ్రమలలో పాలువాడనగుట ఏ విధంగా ప్రభు మన కొరకై శ్రమ పొంది ఉన్నాడో ఆ విధంగా నేను కూడా శ్రమలలో పాలువాడనట్లయితే మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క పునరుద్ధానం ప్రభు పక్షంగా ఏ విధంగా మహిమాయుక్తంగా చేశాడో దానిని కోరుకున్న వాడనగా నేను జీవించానని చెప్తున్నారు. అది మరి ఆ కీర్తన గ్రంథకర్త అటువంటి అనుభవంలో కూడా నడిపించిన వాడుగా మనం చూడగలుగుతాం. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు గురించినటువంటి సాక్ష్యం ఇక్కడ మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా భూలోకంలో నుంచి మరణాన్ని చూడకుండా మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం వద్దకు కొనిపోబడినటువంటి బిడ్డల జాబితాలో గుంపులో ఉన్నారు. వారిని గురించినటువంటిది 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో రాయబడినది. తర్వాత వారి యొక్క సాక్ష్యాన్ని గురించి 11వ వచనంలో రాయబడినది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎవరైనా సరే మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాకపోయినట్లయితే వారి యొక్క జీవము ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో గనుక దాచబడి ఉన్నట్లయితే మరి వారు ఈ విధంగా మరి ఈ శరీరంలో ఏదైతే మనందరం కూడా మరణాన్ని పొందుతున్నామో లేక మరణం అనేటువంటి బలము గల వాని యొక్క వశములో జీవించేటువంటి అవకాశం ఉన్నదో ఇక్కడ ఉండగా వానిని జయించి సజీవులుగానే తండ్రి యొక్క సింహాసనం వద్దకు కొనిపోబడినటువంటి జయించిన విశ్వాసుల గుంపులో ఉన్నారు. ఏ విధంగా హానోకు కూడా దేవునితో నడిచి మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. అయితే కీర్తన 89:48 వచనంలో మరణమును రుచి చూడని వాడెవడు? హానోకు. ఇక్కడ మన 12వ అధ్యాయంలో చూడబడినటువంటి కొంతమంది. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆయన యొక్క రాకడలో లేవనెత్తబడతారో అంటే వారందరూ కూడా మరణం యొక్క పాశములను ఓడించి తిరిగి లేచిన వారని అర్థం. ఆ మరణం యొక్క పాశములను ఓడించి తిరిగి లేవగలిగినటువంటి వారు ఎవరు అంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునికి లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనం ఐక్యపరచుకున్నట్లయితే ఆయన యొక్క ఆత్మ మనలో కనుక జీవించినట్లయితే మరి మరణతుల్యమైనటువంటి మన యొక్క శరీరాలను కూడా మరణకరమగు మన జీవితాలను ఇప్పుడు పునరుద్ధరింపచేసి ఆయనతో ఐక్యపరచుకున్నటువంటి జీవితంలోనూ జయించిన జీవితంలోనూ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో వచ్చినప్పుడు మరణాన్ని చూడకుండానే తిరిగి జయించినటువంటి అనుభవంతో పైకి లేవనెత్తబడే అనుభవంతో విశ్వాసులైన మనం జీవించగలిగే విధంగా దేవుడు మార్గాన్ని తెరిచాడు. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన 18వ అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి 20వ వచనం వరకు తన యొక్క పరిస్థితి అనేటువంటిది ఇక్కడ మొదటి 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చెప్పబడినటువంటిది చూస్తాం. తర్వాత దేవుడు ఏ విధంగా తన యొక్క ప్రార్థన ఆలకించి మరి 16వ వచనం నుంచి చూస్తాం. ఉన్నత స్థలంలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ మహాజలరాశులు అనేటువంటివి మరణం యొక్క పాశములే. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైండగా వారి వశము నుండి నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. కనుక మనం ఆయన మందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆయనను మృతులలో నుంచి లేపిన వాని యొక్క ఆత్మ మనలో జీవింపచేస్తున్న ఎడల మరణమునకు లోనైనటువంటి ఈ మట్టి శరీరాలను కూడా మరి దేవుడు తన యొక్క జీవము ద్వారా రోజు ఉజ్జీవముతో జీవింపచేసి మనం కూడా మరి జయించులైనటువంటి అనుభవంలోనికి తీసుకొని రాగలడు. అది శ్రేష్టమైనది. దానిని మనం పోగొట్టుకొనక మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవం ద్వారా కాకుండా
ఆయన పునరుద్ధాన జీవంతో ఐక్యపరచబడినటువంటి అనుభవంతో దినదినము జీవించగలిగినటువంటి బిడ్డలు వాళ్ళ యొక్క ప్రార్థన విని ఆయన ఆకాశాన్ని దిగి వచ్చి ఇక్కడ ఒక వచనం చూద్దాం. 16వ వచనంలో, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ మహాజలరాశులు అంటే ఇక్కడ మనం ఒక 2 వచనాలు చూడాలి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. అది యోబు చెప్పుతున్నటువంటి మాటలు. 4వ వచనం, నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది, జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. సో ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థలాన్ని గురించి యోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే అది భూమి కింద, ఈ జలముల క్రింద ఉన్నటువంటి దాని గురించి, వాటి నివాసుల క్రిందను ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. ఇక్కడ భూమి కింద ఉన్నటువంటి సముద్రము లోన ఉన్నటువంటి జలరాశులలో ఇంకను దిగువన ఉన్నటువంటి నాశన కూపం, పాతాళం, దానిలో ఉన్నటువంటి ప్రేతలు. అంటే ఇక్కడ దావీదు తను ఏ విధంగా తను వెళ్ళిన పరిస్థితిని చెబుతున్నాడంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఎన్నో మెట్లు నేను కిందకి దిగిపోయాను. అంటే నాశన కోపము, పాతాళము, దాని కింద ఉన్నటువంటి ప్రేతలు. అక్కడ నుంచి ఇక్కడ మనం 18వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నట్లయితే ఆ మహాజలరాశులు అవన్నీ అన్నమాట, వాటిలో నుంచి నువ్వు నన్ను బయటికి తీసావని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ యోబు గ్రంథమే 38వ అధ్యాయం 16, 17 వచనాలు. ఇక్కడ దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. 16, 17 వచనాలు. మీరు 1వ వచనం చూస్తే 38వ అధ్యాయం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. అంటే దేవుడు యోబుతో మాట్లాడుతున్న మాటలలో 16, 17 వచనాలు. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా, మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా. అక్కడ ఉండేటువంటి పాతాళము, దానిపైన ఆవరించి ఉన్నటువంటి జలరాశులు, దాని మీద ఉన్నటువంటి భూలోకం, దానికి పైగా ఉన్నటువంటి ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి మన ప్రభు దేవుడు, అక్కడ నుంచి కింద ఉన్నటువంటి మహాజలరాశుల యొక్క ప్రభావం చేత నేను కప్పబడి ఉండగా, నా ప్రాణము ఆవరించి ఉండగా, నేను లేవలేనటువంటి పాశములు నన్ను చుట్టుకుని ఉండగా, మరి ఇవన్నీ కూడా బంధకాలుగా ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి నన్ను దేవుడు పైకి లేవనెత్తి ఉన్నాడు అని చెప్తున్నాడు. విశ్వాసమైన మనకు కలిగినటువంటి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ జలకూపములలో దాచబడి ఎవరు సంచరించలేనటువంటి స్థితిలోనికి చేరినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రమల కంటే మించినవి కావు. పౌలు చెప్తున్నాడు, నేను ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అనగా, మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్లుగా అంధకార సంబంధమైనటువంటి ఈ దురాత్మల సమూహంతో అవన్నీ కూడా మనిషిని కిందకి లాగడానికి ప్రయత్నం చేసేవిగా ఉన్నాయి. మన దినదిన జీవితంలో ఓడిపోగొట్టి వాటితోటి మనం పట్టుకోవాలని చూచేవిగా ఉన్నాడు వాళ్ళు. కానీ మన ప్రభు ఎవరైతే ఆయనని ప్రేమించుతున్నారో, ఆయనతో చక్కగా ఐక్యపరుచుకొని ఆయన జీవం ద్వారా దినదినము నడిపించబడాలని కోరుతున్నారో, వారందరికీ గతంలో ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో ఆ భక్తులందరికీ విడుదల కలుగు చేశాడో, ఇప్పుడు ఆయన యందు అదే విశ్వాసం కలిగి ఆయనను ప్రేమించుతూ ఆయనను యథార్థంగా వెంబడించుతున్నటువంటి ఆ బిడ్డల జీవితాలలో కూడా అటువంటి గొప్ప కార్యాన్ని కలుగజేసి చక్కగా విశాల స్థలమునకు తోడుకుని వచ్చి మనల్ని ఆశీర్వదించేటువంటి తండ్రిగా, ప్రభువుగా ఆయన మనకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని మా కొరకే దీవెనకరంగా మార్చండి. మేము దినదినము కూడా ఆ దినాలలో మా ప్రభువు, తర్వాత దావీదు, ఇంకా అనేక మంది భక్తులు అటువంటి అనుభవాలలో గుండా వెళ్ళి మరణాన్ని ఓడించి తిరిగి లేచి మీ నామానికి చెందవలసిన మహిమను వారి జీవితాల ద్వారా బయలుపరిచి, మీ ప్రభావాన్ని వారి యొక్క మట్టి శరీరాల ద్వారా
ఆ మహిమ ప్రభావ ఐశ్వర్యాన్ని బయలుపరిచారో దానిని మేము అనుభవపూర్వకంగా చూడగలుగుటకు మాకును కృప చూపించండి. చిన్న చిన్న విషయాలలో తొందరపడి మీ ప్రభావాన్ని ఏమాత్రం కూడా అన్వయించుకోకుండా మా ఇష్టం వచ్చిన రీతిలో జీవించిన మా జీవితాలు ఇక అడ్డుకట్ట వేసి మాకు ముందు తెరిచి ఉంచున్నటువంటి మీ జీవం యొక్క ప్రభావం చొప్పున ఈ మంటి శరీరాలను మీకు మహింకరంగా జీవించుటకై మాకు కృప చూపించి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.